రామ రఘురామ అని పాడుతున్న హనుమా. శ్రీరాముని భక్తుడు, సేవకుడు, అనుచరుడైన హనుమంతుని పుణ్యక్షేత్రాలలో ఈరోజు ఒక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయని కాలంలో వారి రాజగురువు అయిన శ్రీ వ్యాసరాయలు గారు 751 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించాలని సంకల్పం చేశారు. ఈ క్రమంలో అప్పటికే 748 విగ్రహాలను ప్రతిష్ఠించారు. కానీ ఇంకా 3 ప్రతిష్ఠించాల్సి ఉంది. కానీ సమయం ఒక్కరోజే ఉంది. అందుకని ఒక్కరోజు 3 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించాలని సంకల్పం చేసుకొని ఆయన తన తపోశక్తి దారపోసి 3 భాగాలుగా విడిపోయి శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో 3 విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ 3 విగ్రహాలే మురిడి ఆంజనేయ స్వామి, నేమకల్లు ఆంజనేయ స్వామి, కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానాలు. ఈ క్రమంలో ఈరోజు మనం కసాపుర ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంగా కూడా పిలుస్తారు. ఇది దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వామి నెట్టికంటి స్వరూపం. స్వామికి కుడి కన్ను మాత్రమే ఉండటం వల్ల నెట్టికంటి అంటే ఒకే కన్ను గలవాడు అని పేరు వచ్చింది. అంతేకాదు నెట్టి అంటే నేరుగా అని అర్థం. స్వామి నేరుగా చూస్తారు కాబట్టి నెట్టికంటి ఆంజనేయ స్వామి అంటారు. ఈ చెప్పులను వేసుకొని ఆంజనేయ స్వామి రాత్రంతా ఊర్లో తిరుగుతూ ప్రజలను కాపాడుతారని వారి నమ్మకం. స్వామి తిరిగి ఈ చెప్పులు అరిగిపోవడం కూడా జరుగుతుందట. స్వామివారి చరిత్ర తెలుసుకున్నారు కదా. ఇప్పుడు స్వామివారికి మంగళహారతి ఇస్తూ ఆయన ఆశీర్వాదాన్ని పొందండి. నమస్కారం.